భయ్యా ఇప్పుడు వచ్చేసరికి మేము షూటింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి మాకు సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుంది. సో దానికైతే నేను వెళ్తున్నాను. అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అయింది. నార్మల్గా అయితే 6:30 ఆ టైంకి వెళ్ళిపోవాలా. కానీ ఈరోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల సో ఈరోజు అయితే 8:30 అలాగైంది. సో అఫ్కోర్స్ మేము వెళ్ళేసరికి ఒక 9-9:30 అయింది అనుకుంటున్నాను నేను. అయితే వాళ్ళే ఇది క్యాబ్ అయితే వాళ్ళే బుక్ చేస్తారనమాట. సో కొంచెం లేట్ అయింది కాబట్టి వాళ్ళే బుక్ చేసి దాని తర్వాత వాళ్ళే తీసుకెళ్తారు. అయితే దాని తర్వాత ఇక అక్కడికి వెళ్ళి మనం టిఫిన్ చేసేసి దాని తర్వాత మన షూట్ ఎప్పుడు ఉండిద్ది అనేది చూసుకొని సో మన సీన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా దాంట్లో ఉండాలన్నమాట. సో అయిపోగానే సో ఇంకా మనకు తొందరగా అయిపోయిందంటే ఇక మనల్ని ఏం పెట్టుకోరాడా, తొందరగానే పంపించేస్తారు. సో ఇలాగ మళ్ళీ మనం సపరేట్గా ఏం రావాల్సిన అవసరం లేదు, వాళ్ళే కార్ బుక్ చేస్తారనమాట. లేదు అంటే వాళ్ళ కార్లే ఉంటాయి. సో వాటిలో అయితే మనం రావచ్చు అనమాట. అయితే మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయటం కానీ లేదు అంటే ఇలాగ ట్రావెల్ మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు భయ్య. పేమెంట్ వాళ్ళే ఇస్తారు. సో ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో అయితే మీకు ఇబ్బంది ఏమి ఉండదు షూటింగ్లో. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీలో ఎవరైనా సరే ఒక మంచి రేంజ్కి వెళ్ళాలి అంటే సో ఇది కాదని చెప్తాను. సో ఇది ఓన్లీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం, అసలు షూటింగ్ ఎలా చేస్తారు, ఏంది అసలు కథ ఏంది, దీని మొత్తం చాప్టర్ ఏంది అసలు అనేది తెలుసుకోవడానికి, దాని తర్వాత మీకు యాక్టింగ్ కొంచెం నేర్చుకోవడానికి అయితే ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఫిలిం నగర్ దాకా వచ్చాము. సో మనం అక్కడ యూసఫ్ గడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేసరికి ఫిలిం నగర్ దాకా వచ్చాం. సో ఈ బారీకి వెళ్ళిపోతే మనకి షూటింగ్ స్పాట్ వచ్చింది అనమాట. అయితే ఇది వచ్చేసరికి మీకు చెప్తున్నాను కదా, సో ఏదైనా సరే మీరు యాక్టింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా అక్కడ సీనియర్ యాక్టర్లు ఉంటారు కదా. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్లు ఎలా ఎత్తున్నారు, సో మరి వాళ్ళని చూసి మనం ఎలా చేయాలి అనే దాని గురించి అదైతే మీకు ఒక ఐడియా అయితే క్లియర్ కట్గా వచ్చింది, ఎలా చేస్తున్నారు ఏంది అనేది. దాని తర్వాత మరి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎట్టాగా వెళ్ళిపోవాలా, దాని తర్వాత డైరెక్టర్గా ఎలా అవ్వాలా, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తాయి అన్నమాట మీకు. సో దీని తర్వాత ఈడ కనుక మీరు ఒకసారి మీరు ఇదంతా చూసారంటే ఆటోమేటిక్గా మీరు ఇంటికి వెళ్ళిపోయినా సరే సో మీరు మీకు ప్రొడ్యూసర్ కనుక దొరికాడు అంటే, లేదంటే మీరే ప్రొడ్యూస్ చేసుకోగలనంటే షార్ట్ ఫిల్మ్లు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. సో అదన్నమాట కథ. కాకపోతే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు రామానాయుడు స్టూడియోస్ కనిపిస్తూ ఉంది చూడండి. సో అయితే ఇది అంత ముందు అనుకుంటే ఇది అయితే ఇదనమాట కథ. కాకపోతే మీరులో ఎవరైనా సరే అంటే పేమెంట్ ఎంత ఉండదులండి, తక్కువ ఉండిద్ది అనమాట. కాకపోతే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాని తర్వాత ఏంటి కథ అసలు మొత్తం ఎలాగా ఏంది అనేది ఒక ఐడియా అయితే మీకు వచ్చింది. ఆటోమేటిక్గా మీరు డైరెక్షన్ మీరు ఏడైనా సరే మీరు ప్రొడ్యూసర్ దొరికితే ఆటోమేటిక్గా మీరు కూడా తీసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు వచ్చేసరికి మేము ఈ టైంలో వెళ్తున్నాం కాబట్టి సో మాకైతే నాకు తెలిసి ఎంతోసేపు ఉండదు మా సీను. నాకు తెలిసి అయితే ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తామని అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ అయితే. సో ఒక్కోసారి మీరు మరి టైమింగ్స్ ఏంది భయ్యా అని కనుక మీకు ఒక డౌట్ ఉంటే ఒకటే చెప్తున్నా, మీకు మార్నింగ్ 6కి అలాగ వస్తే నైట్ ఎప్పుడో 9 వరకు ఉండిద్దండి ఈ షూటింగ్ అనేది. సో ఈ మధ్యలో మీ సీన్ ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేం. సో మీ అదృష్టం బాగుండి మధ్యలోనే మీ సీన్ వచ్చిందంటే సో మధ్యలో అయిపోయి మీరు ఇంటికి రావచ్చు. సో అది 1 అవర్లో అయిపోవచ్చు, ఒకసారి హాఫ్ అన్ అవర్లోనే మీ సీన్ అయిపోయి మీరు వెనక్కి రావచ్చు. సో చెప్పలేం, అది డిపెండ్స్, అది మీ అదృష్టం మీద ఉండిద్ది. అయితే ఒక్కోసారి ఏంటంటే మీ సీన్లు ఫస్ట్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు 6 తర్వాత అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు మీకు సీన్లు. సో 6 లోపే మీ సీన్లు అయితే కంప్లీట్ అవుతాయి అనమాట, ఎవరైతే కొత్తగా వస్తున్నారో అలాగా. సో అయితే ఇటు మనం ముందుకెళ్ళిపోయి మనం లెఫ్ట్కి వెళ్ళాలా. అయితే ఇటు వచ్చేసరికి మీకు గోల్కొండ ఫోర్ట్ ఇవి కూడా వస్తాయి అనమాట. సో మనం వెళ్ళేది ఇప్పుడు అటువైపే. సో ఒకటే గుర్తుపెట్టుకోండి అండి, ఎవరైనా సరే ఇటువైపు ఈ ఇండస్ట్రీ వైపు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు రావాలి అనుకుంటే ఫస్ట్ మాత్రం మీకు ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం తెచ్చుకోండి. సో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరే డైరెక్టర్ అయిపోవచ్చు, ఎటువంటి డౌట్ అవసరం లేదు దాని గురించి అయితే. సో ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాం మనం. సో ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. సో ఇదండి మరి పరిస్థితి అయితే. దాని తర్వాత మీకు గోల్కొండ ఫోర్ట్ చూపిస్తాను ఉండండి. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి మీకు గోల్కొండ ఫోర్ట్ అనమాట. సో ఇది కనిపిస్తూ ఉంది కదా, ఇదే అనమాట గోల్కొండ ఫోర్ట్. అది కదా. అయితే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. సో దాన్ని కనుక మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ఇల్లు అయితే చూడండి.
సో అయితే మీకు ఈ షూటింగ్లు ఎలా ఉంటే మరి ఎప్పుడు ఉంటే మాకు తెలియాలి కదా అనుకుంటే అవన్నీ ఏం లేదండి, ఓన్లీ మీకు కాంటాక్ట్స్ పెంచుకోవటమే. సో అలా కాంటాక్ట్లు పెంచుకొని మీకు యూసఫ్ కూడా కనుక వచ్చారు అంటే ఆటోమేటిక్గా ఆడ కోఆర్డినేటర్స్ ఉంటారు. సో వాళ్ళ నెంబర్లు కనుక మీరు తీసుకొని దాని తర్వాత వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే సో వాళ్ళైతే షూటింగ్ ఎప్పుడు ఉంది అనేది చెప్తారనమాట. సో అప్పుడు డైరెక్ట్గా మీరైతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసేసి సో అక్కడికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళే పంపిస్తారు మిమ్మల్ని ఇలాగ క్యాబులు బుక్ చేసి, లేదంటే వాళ్ళే ఈ సీరియల్ ఎవరైతే తెస్తున్నారో వాళ్ళే కొన్ని క్యాబులు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాటిలోనే మీరైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు సొంతగా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అలా కాదు మేము సొంతగా వెళ్తామన్నా కూడా సో మీరు బైక్ వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో నాకైతే ఇక్కడ బైక్ లేదు కాబట్టి నేను వీళ్ళు ప్రొవైడ్ చేసిన క్యాబ్లోనే వెళ్తున్నాను అనమాట. సో ఇది చూసుకోవచ్చండి, ఇది 1 వే అనమాట. దీని పక్కన మనకి గోల్కొండ కోటకి వెళ్ళేటప్పుడు ఇది 1 వే. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసి వెళ్ళాలి మీరు. సో ఇక్కడ మధ్యలో కూడా మీకు 1 వే సిగ్నల్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం దగ్గరకు వచ్చేసాం అనుకుంటున్నాను నేను. సో ఇదిగోండి గోల్కొండ ద్వారంట. సో ఈ బారికి వెళ్ళిపోవాలా, మన లొకేషన్ వచ్చేది. ఇప్పుడు అన్ని లొకేషన్స్ ఒకే చోట ఉండవండి, గుర్తుపెట్టుకోండి. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఈ షూటింగ్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో మీకు చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలుసు కదా, అటువైపు కూడా కొన్ని షూటింగ్స్ మ్యాక్సిమం అటే జరుగుతాయి. సో అటు కొన్ని స్టూడియోస్ ఉన్నాయి అనమాట. సో అక్కడ మ్యాక్సిమం అటువైపు జరుగుతాయి, కొన్ని ఏమో ఇటు జరుగుతాయి, దాని తర్వాత కొన్ని ఏమో ఇంకా సికింద్రాబాద్ అటువైపు దాటి వెళ్ళిపోవాలా. సో అయితే వచ్చేసామండి దగ్గరకు. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి ఆఫీస్ సీన్ అనమాట. సో మనకి వర్క్ ఏమి ఉండదు ఈరోజు. సో అక్కడ వెళ్ళి జస్ట్ కూర్చోవటమే. సో ఆఫీస్ స్టాఫ్ టైప్ అనమాట ఈరోజు వర్క్ వచ్చేసరికి. అయితే ఇదండి మరి ప్రాసెస్ మొత్తం. సో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి వీడియోని మరి.